చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం. భారతదేశంలో జీవిస్తుండడం ఎంతో అదృష్టంగా భావించాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చెప్పారు. భారత 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం చిత్తూరు నగరపాలక కార్యాలయంలో ఘనంగా జరిగాయి. నగర మేయర్ ఎస్ అముద జాతీయ జెండా ఎగురవేయగా ఎమ్మెల్యే, కమిషనర్ డాక్టర్ జె అరుణ, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, మాజీ కార్పొరేటర్లు, అధికారులు జెండా వందనం సమర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రపంచంలో మన చుట్టూ ఉన్న అనేక దేశాల్లో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల కారణంగా ప్రజలు స్వేచ్ఛగా జీవించలేక అవస్థలు పడుతున్నారన్నారు. కానీ మనం భారతదేశంలో స్వేచ్ఛగా జీవిస్తున్నాం అంటే గొప్ప నాయకుల పాలన దక్షత వల్లనే. 100 ఏళ్లు పరాయి పాలనలో మగ్గిన మనం అనేక ఉద్యమాలు, లక్షలాది మంది ప్రాణ త్యాగాలతో స్వతంత్రం సాధించుకొని 77 సంవత్సరాలు గడిచిపోయాయి. 78వ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న ప్రస్తుత తరుణంలో నాటి త్యాగమూర్తుల స్ఫూర్తిని అందిపుచ్చుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా మొదటగా ఆహ్వానిస్తున్నాం. శుభాకాంక్షలు చెప్తున్నాను. ప్రాణాలు త్యాగం చేసి మనకు స్వతంత్రం అందించారు. ఎలాంటి కర్తవ్య విధి నిర్వహణతో ఉండాలో మరొకసారి స్మరణ చేసుకోవాల్సిందిగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఎప్పుడైతే మనం స్వేచ్ఛగా జీవించగలుగుతామో అప్పుడే మన జీవితం, అలాగే మన రాష్ట్రం, మన దేశ భవిష్యత్తుని కూడా మనం తీర్చిదిద్దుకున్న వాళ్ళం అవుతాము. మన పిల్లలకి కూడా మన భారతదేశానికి కావాల్సిన స్వాతంత్రం కోసం పోరాటం చేసిన పోరాట వీరుల గురించి ఈరోజు ఒక్కసారి వారిని స్మరణ చేసుకోవాల్సిందిగా, వారి యొక్క త్యాగాల విలువని ఇంకొకసారి మనం మన పిల్లలందరికీ, భావితరాలకి గుర్తు చేయవలసిందిగా తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా మనం వర్కర్స్కి ఏదైతే ఇవ్వవలసిన రెగ్యులర్ యూనిఫామ్స్ కావచ్చు, చెప్పులు కావచ్చు, ఇతరత్ర సామాన్లని మన హానరబుల్ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈరోజు మనం డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉన్న విషయం. అన్ని ఆగస్టు 15th కంటే కూడా ఈ ఆగస్టు 15th ఎంతో సంబరంగా జరుపుకుంటున్నాము అని చెప్పడంలో అతిశక్తి ఎంత మాత్రమూ లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మనకి ఈరోజు 78 సంవత్సరాల్లో భారతదేశం ఎక్కడో ఉన్న భారతదేశం అగ్ర రాజ్యాలతో పోటీ పడి ఒక 5వ స్థానానికి వచ్చాము అంటే దానికి కారణం భారతదేశాన్ని పరిపాలించిన నాయకులు, నాయకత్వం. మరీ ముఖ్యంగా ఇప్పుడున్న ప్రధానమంత్రి కావచ్చు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కావచ్చు, నిత్యం ప్రజల కోసం ప్రజల్లో ఉంటూ మనకి ఈ స్వతంత్రాన్ని ఇంత స్వేచ్ఛగా భారతీయులు, మీరు గమనించారో లేదో, ఈరోజు స్వతంత్ర దినోత్సవం చెప్పచ్చో లేదో తెలీదు, కానీ శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్ మన చుట్టూ ఉన్న 3 దేశాలని గమనించామంటే ప్రజలకు అక్కడ స్వేచ్ఛ లేదు, స్వతంత్రం లేదు. మారణకాండాలు టీవీలో చూస్తుంటే మనం భారతీయులుగా పుట్టిన దానికి గర్వపడాలి. భారతీయులందరికీ భగవంతుడి అదృష్టం, మంచిగా స్వేచ్ఛగా ఈరోజు మనం ఇక్కడ ఎంతో సంతోషంగా గడుపుతున్నాం. పక్క దేశాల్లో చూస్తే ఆర్థిక వ్యవస్థ కావచ్చు, పరిపాలన కావచ్చు, సరైన పరిపాలకులు లేదు కాబట్టి వ్యవస్థ అల్లకల్లోలం అయిపోయింది. కాబట్టి మనం అందరం ఈరోజు స్వతంత్ర దినోత్సవమున చాలా సంతోషంగా ఉండాలి. దీనికోసం పోరాడిన వాళ్ళు ఎందరో ప్రాణ త్యాగాలు చేశారు. గత 278 సంవత్సరాలు పోరాడి ఉంటారు ఇంచుమించు. మనకు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అంటే 200 సంవత్సరాలు భారతీయుల్ని పరిపాలించారు బ్రిటిషర్స్. అయితే బ్రిటిషర్స్ పరిపాలించిన తరువాత మనం తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. వాళ్ళ పరిపాలనలో భారతదేశంలో లూటు జరిగింది, కానీ అభివృద్ధి కూడా చెందింది. ఇప్పుడు మనం చూస్తే పీసీఆర్ కావచ్చు, అనేక పోలీస్ హెడ్ క్వార్టర్స్ కావచ్చు, లేదా ఇంకా అనేక బిల్డింగ్లు ఏమన్నా చూస్తే వాళ్ళ ఆర్కిటెక్చర్, వాళ్ళు కష్టపడి మన దగ్గర దోచుకోపోయిన ధరాన్ని ఎంతో కొంత తిరిగి మనకి నేర్పించిపోయారు. ఏది
ఇలా బతకాలి, ఇలా చేయాలి అని. వాటిని మనం ఇంకా ఎంతో క్రమశిక్షణతో, పట్టుదలతో, వాళ్ళకంటే గొప్పతనంగా ఈరోజు పరిపాలిస్తూ మనల్ని పరిపాలించిన ఆంగ్లేయుల్ని పరిపాలిస్తున్నాడు ఈరోజు ఒక భారతీయుడు. బ్రిటిష్ వాళ్ళని ఆ ఇంగ్లాండ్ అనే దేశానికి ఈరోజు ప్రధాని అంటే ప్రైమ్ మినిస్టర్ ఎవరన్నా ఉండారు అంటే అది భారతీయుడు. కాబట్టి భారతీయులకి అన్ని రకాల ఒక ఇది ఉంది, విల్ పవర్. రానున్న రోజుల్లో అమెరికాని కూడా పరిపాలించబోయేది భారతీయుడే. కాబట్టి భారతదేశాన్ని భారతీయుడు పరిపాలించుకోలేడా అంటే పరిపాలించుకోగలుగుతాం. కొన్ని సవరణలు ఉంటాయి, వాటన్నిటినీ చేసుకొని ఈ స్వతంత్ర దినోత్సవం మీ అందరికీ, మున్సిపల్ అధికారులకి, మన మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు, మేయర్ గారు కావచ్చు, నేను కావచ్చు, నిత్యం ఎల్లవేళలో మీకు ఏమి కావాలన్నా మీకు ముందుండి చేసే సిద్ధంగా ఉన్నాం.